గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ప్రసూన. బులెటిన్ లోకి వెళ్లే ముందు ఒకసారి న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ ఈనాడు చూసినట్లయితే కాళేశ్వరం విఫలమైనట్టేనా అంటే ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టబడిందో అది విఫలమైంది అన్నట్లు హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ కూడా చేయిస్తాము. గత ప్రభుత్వంలో ఉన్న విఫలాలు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టించడానికి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పర్యటన చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రాణహిత చేవెళ్లను చేపట్టి తీరుతాం. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రులు మండిపాటు. ఇది ఏదైతే ఉందో నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 5 మంత్రులు అయితే ఇందులో సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే చేవెళ్లకు సంబంధించి అన్ని రుజువులు బయట పెడతాము అని చెప్పినట్లు అయితే మనం చూస్తున్నాం. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి అయితే ఒక రిపోర్టు తయారు చేయడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా పూర్తిగా నీరివ్వలేదు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిందో అందులో 1,00,000 కోట్ల రూపాయలు అయితే వెచ్చించినప్పటికీ కూడా 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. నాణ్యత డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కుంగిపోయినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అన్నారం బ్యారేజ్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 21న పిల్లర్స్ కుంగిపోతే డిసెంబర్ 3 వరకు గత ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ పిల్లర్స్ కుంగిపోయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నట్లు అయితే ఇక్కడ చెప్తున్నారు. మేడిగడ్డలో 3 పియర్స్ ను కూల్చివేస్తాం. డైమండ్ కటింగ్ విధానంలో తొలగించే అవకాశం, అలాగే అన్నారం లీకేజీకి ప్రైవేట్ ఏజెన్సీతో గ్రౌంటింగ్, ప్రాణహిత చేవెళ్ల డిజైన్ లో నీటి లభ్యత లేకనే మార్పులు పీపీటీ ద్వారా వివరించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్. మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఇన్ చీఫ్ మురళీధర్ ఎవరైతే ఉన్నారో పీపీటీ ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అయితే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇక ఏవైతే గత ప్రభుత్వ లోపాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు తెలిపి తీరుతామని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. మరొక హెడ్లైన్ చూసినట్లయితే నేరాలు పెరిగాయి. గత ఏడాది కన్నా 8.97% ఎక్కువగా. అంటే నేరాలు గతంతో పోలిస్తే ఇప్పటికీ 8.97% పెరిగినట్లు కనిపిస్తుంది. 17% అధికమైన సైబర్ మోసాలు 17%కి పెరిగినట్లు కనిపిస్తుంది అనమాట. 2023 వార్షిక సమీక్షలో డీజీపీ రవిగుప్తా వెల్లడి చేశారు. డీజీపీ రవిగుప్తా ఎవరైతే ఉన్నారో గతంతో పోలిస్తే 8.97% నేరాలు పెరిగాయని 2023లో ఏదైతే ఉన్నాయో అవి వెల్లడించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో గత ఏడాది కన్నా ఈసారి 8.97% నేరాలు పెరిగాయి. గత ఏడాది 1,95,582 నమోదవగా ఈ సంవత్సరం 2,13,121కి చేరాయి. అంటే గతంతో పోలిస్తే ఇప్పటికీ దాదాపు ఒక 20,000 వరకు సైబర్ నేరాలు ఏకంగా 17.59% పేర ఎక్కువగా నమోదైనట్లు అయితే కనిపిస్తుంది. గత ఏడాది 13,895 సైబర్ నేరాలకు గాను ఈసారి 16,339 కేసులు నమోదు కావడం గమనార్హం. 0 FIRలు 1,108 నమోదయ్యాయి. ఇక 2022 కన్నా 18.12% పెరిగాయి. గతంలో 2022తో పోలిస్తే 2023లో పెరిగినట్లు కనిపిస్తున్నాయి. ఇవి ఏవైతే ఉన్నాయో వార్షిక నేర సమీక్ష నివేదికలో డీజీపీ అయితే విడుదల చేశారు. కాళేశ్వరం ఖర్చు 93,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడది? ఇక్కడ ఏదైతే ఉందో కాళేశ్వరం మళ్ళీ అదే రిపీట్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 93,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు అయితే తెలుస్తుంది. కానీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడిది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి అని అయితే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన వైఫల్యాలను ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి శ్రీహరి అయితే సూటిగా ప్రశ్నిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం.
మరొకటి చూసినట్లయితే దివ్యాంగ సిబ్బందికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామని అయితే ప్రచారాల్లో హామీ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవి నెరవేర్చేందుకు 100% అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు పదోన్నతిలో రిజర్వేషన్లు అయితే కల్పిస్తున్నట్లు ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులైన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన సిబ్బందికి 2016 జూన్ 30 నుంచి ఈ పదోన్నతుల నోటిఫికేషన్ ప్రాతిపదికన అమలవుతాయని అందులో పేర్కొంది. అయితే ఈ పదోన్నతులు పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు మాత్రం వారు పదోన్నతి బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. ఏదైతే ఉందో 2016 జూన్ 30న వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే దివ్యాంగులకు పదోన్నతికి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది. ఉత్తర్వులు ఈ మేరకు తాజాగా అర్హులైన ప్రతి ఒక్క సిబ్బందికి రిజర్వేషన్ కల్పించాలని అయితే ఈ నేపథ్యంలో వారు డిసైడ్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక రెండో రోజు అదే జోరు. పెదపల్లి జిల్లా పెదపల్లి మండలం మూలసాల గ్రామంలో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామస్తులు బారులు తీరినట్లు మనం చూస్తున్నాం. పెదపల్లి జిల్లా పెదపల్లి మండలం మూలసాల గ్రామస్తులు గ్రామ సభలో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామస్తులు అయితే బారులు తీరారు. ప్రజాపాలనకు 8.12 లక్షల దరఖాస్తులు జరిగాయి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పి ప్రజావాణి అనేది ఒకటి క్రియేట్ చేశారో ఈ నేపథ్యంలో ప్రజలు తమ గోడును వినిపించుకోవడానికి వినతి పత్రాల ద్వారా అయితే బారులు తీరినట్లు మనం చూస్తున్నాం. పత్రాలు సరిపడా లేక ప్రయాసలు పడుతున్నారు. ఇక ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు జోరుగానే సాగినట్లు మనం చూస్తున్నాం. తొలి రోజు గురువారం 7,46,414 అర్జీలు రాగా రెండో రోజు గ్రామ వార్డు డివిజన్ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందేందుకు శుక్రవారం ఉదయం నుంచే కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏదైతే ఉందో 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చిందో దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు చాలా మంది అయితే భారీ ఎత్తున తరలి వస్తుండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పత్రాలు కూడా సరిపడా లేక వ్యయ ప్రయాసాలు పడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ప్రజాపాలనకు 8.12 లక్షల దరఖాస్తులు అయితే ఇప్పటి వరకు నమోదైనట్లు మనం చూస్తున్నాం. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కొంచెం భారీగానే ప్రజలు తరలి వచ్చినట్లు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. డీజీపీ మహేష్ భగవత్ అలాగే సందీప్ శాండిల్యా శ్రీనివాస్ రెడ్డి విజయ్ కుమార్ సంజయ్ కుమార్ వీళ్ళంతా వార్షిక నేరాలు పెరిగాయి. ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామో ఈ వార్షిక నేరాలు పెరిగాయి అని అయితే వాళ్ళు ఒక రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. 17% ఎక్కువగా ఇవి రిలీజ్ అయినట్లు మనం చూస్తున్నాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే ఏదైతే గత ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయో థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాము అని అయితే వాళ్ళు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇక మొత్తంగా చూసినట్లయితే మనం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాటిని బయట పెట్టాలని అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వాళ్ళు వేస్తామని చెబుతున్నారు. ఇక మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గత ప్రభుత్వ బీఆర్ఎస్ వైఫల్యాలను గట్టిగా ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. బులెటిన్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.